విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. రాజా, ఒక పట్నంలో దివాకరుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతని భార్య వసుమతి. వారికి ముక్తాలత అనే కుమార్తె ఉండేది. ఆమె యవనవతి, అవివాహిత. సంసారంలో ఏదో కలత రేగి దివాకరుడు భార్యని కూతురుని వదిలి మరో దేశం పోయాడు. దానితో వాళ్ళిద్దరూ చాలా దుఃఖించి అతనిని వెతుక్కుంటూ ఇల్లు విడిచి బయలుదేరారు. ప్రయాణిస్తూ ఎండ ఎక్కువగా కాస్తుంటే ఒక చెట్టు నీడన నిల్చున్నారు. ఆ సమయంలోనే వారి వెనక తండ్రి కొడుకులైన బ్రాహ్మణులిద్దరు వస్తూ స్త్రీల అడుగుజాడలు చూసి, ఈ అడుగులు ఎవరివో? ఈ వనితలో ఒకవేళ మనకి లభిస్తే చెరొకరిని స్వీకరిద్దాం అన్నాడు కొడుకు. అందుకు తండ్రి, అలాగే, ఇద్దరిలో పెద్ద అడుగులది పెద్దదవుతుంది కనుక నేను స్వీకరిస్తాను, చిన్న అడుగుల దాన్ని నువ్వు తీసుకో అన్నాడు. అలాగే అన్నాడు కొడుకు. వాళ్ళు మరికొంత దూరం రాగానే చెట్టు కింద నిల్చున్న తల్లి కూతుళ్ళు కనిపించారు. వారి వృత్తాంతం కనుక్కొని తమ కోరిక తీరుతుందని ఎంచి వారికి అనుకూలమైన మాటలు చెప్పి తమతో వివాహానికి ఒప్పించారు. కానీ తల్లి పాదాలు చిన్నవిగాను, కూతురి పాదాలు పెద్దగాను ఉన్నాయి. అయినా మొదట అనుకున్న ప్రకారమే తల్లిని కుమారుడు, కూతుర్ని తండ్రి స్వీకరించి కాపురం చేయసాగారు. కొంతకాలానికి ఇద్దరికి పుత్రులు పుట్టారు. ఆ శిశువులు పెద్దయ్యాక ఒకరినొకరు ఏ వరసతో పిలుచుకోవాలి చెప్పు అని అడిగాడు బేతాళుడు. విక్రమార్కుడు చాలాసేపు ఆలోచించి తగిన సమాధానం తట్టక మాట్లాడకుండా పోసాగాడు. తన ప్రశ్నకు సమాధానం తోచకే రాజు మౌనంగా పోతున్నాడని, అందుచేత పూర్వంలా తప్పించుకుపోవడం తనకి సాధ్యం కాదని నిశ్చయించుకొని బేతాళుడు అతని ధైర్య సాహసాలకి బుద్ధి విశేషాలకి సంతోషించి అతనికి మేలు చేయదలిచి అతని ముందు ప్రత్యక్షమై ఆపాడు. విక్రమార్క, నువ్వు పట్టుకోవడానికి వచ్చినప్పుడు చెట్టు మీద వేలాడుతున్నది నా నిజమైన ఆకారం కాదు. నిన్ను భయపెట్టడానికి అలా పిశాచ రూపం ధరించాను. నీ ధైర్య సాహసాలకి సుగుణాలకి మెచ్చి నా నిజ రూపం చూపుతున్నాను. నా చరిత్ర కూడా నేను చెప్పవలసి ఉంది అంటూ తన కథ మొదలుపెట్టాడు బేతాళుడు. పూర్వం నేనొక బ్రాహ్మణుడిని. కాలత్తయ్య నా పేరు. చోళమండలంలోని త్రిశిరపురం శివాలయంలో సర్వవిధులు నా పర్యవేక్షణలోనే జరిగేవి. ఆలయం తలుపులు తీయించడము, పూజలు, చివరగా తాళం వేయించి ముద్రగొట్టడము అన్నీ చేసేవాడిని. ఒకనాడు తాళం వేయించాక పరిచారకులు అందరూ వెళ్ళిపోయినా ఆలయంలో అటు ఇటు తిరుగుతుంటే గర్భగుడిలోంచి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించి ఆశ్చర్యపోతూ అదేమిటో చూద్దామని వెళ్ళాను. తలుపు కన్నంలో నుంచి లోపలికి చూడగా పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకొని పరమేశ్వరుడు సరస సల్లాపాలాడుతున్నాడు. అప్పుడు పార్వతి, దేవా, అపూర్వమైన విషయం ఏదైనా చెప్పు అని అడిగింది. అప్పుడు ఇప్పుడు నేను నీకు చెప్పిన 24 కథలు చెప్పి 23ంటికి అంతరార్థం వివరించాడు. 24వ దానికి ఎవడు తగిన సమాధానం చెప్పలేదు. బ్రహ్మకైనా తెలియదు అన్నాడు శివుడు. నేను ఆశ్చర్యంతో ఏమీ ఎరగనట్లే ఇంటికి వచ్చేశాను. ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారేం అడిగింది నా భార్య. నేనేది బొంకినా ఒత్తి ఒత్తి అడగడంతో దాచడానికి మనసు రాక జరిగినది ఆ కథలు చెప్పేసి, ప్రాణేశ్వరి, ఇది భగవద్ విషయం కనుక పరమ రహస్యం, ఎవరికి చెప్పకు అన్నాను. కానీ ఆమె నా మాటలు వినకుండా మర్నాడు నీళ్లకు కొలనికి పోయినప్పుడు అమ్మలక్కలతో తాను విన్న వింత కథలు, వాటి అంతరార్థము చెప్పేసింది. అవి అలా అలా ఒకరి నుంచి ఒకరికి లోకమంతా నిండిపోయాయి. ఒకరోజు పరమశివుడు నాకు మాత్రమే కనిపించి, నేను నా భార్యకి రహస్యంగా చెప్పిన కథలు మరుగు నుండి విని పోయి నీ భార్యకి చెప్పి లోకమంతా వ్యాపించేటట్లు చేశావు. బయట పెట్టకూడని విషయమని వెరవలేదు.
ఇది మొదలు నువ్వు ఈ మానవాకారం వదిలి బేతాళుడిపై ఉండు పో అని శపించాడు. నేనతని పాదాల మీద పడి నా తప్పు మన్నించి శాప విముక్తి ప్రసాదించమని వేడుకోగా పరమశివుడు ఉజ్జయిని అని నగరం ఉంది. దాని రాజు విక్రమాదిత్యుడు న్యాయ మార్గంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ నగరానికి 2 మాడల దూరంలో కాళికాలయం ఉంది. దానికి 2 కోసుల దూరంలో ఎత్తైన మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతూ ఉండు. కొన్నాళ్ళకి ఒక సన్యాసి ఆ అరణ్యంలో కాళి గురించి తపస్సు చేసి ఆ మహాదేవి కరుణ పొందడానికి నిన్ను తన వశం చేసుకుందుకు 99 మంది రాజుల తలలు హోమం చేసి 100వ వాడిగా విక్రమాదిత్యుడి తీసుకువచ్చి అతని చేత మొదట నిన్ను తప్పించి తరువాత అతనిని చంపబోతాడు. విక్రమాదిత్యుడు నిన్ను పట్టుకుందుకు వచ్చినప్పుడు నువ్వు ఈ కథలు చెప్పు. అతను 23 కథలకు సమాధానం చెబుతాడు. 24వ దానికి ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు. అప్పుడు అతనికి ప్రత్యక్షమై నీ కథ చెప్పి సన్యాసి మోసం బయటపెట్టి రాజు చేత ఆ దుష్టుని చంపించి సన్యాసిని హోమగుండంలో వేయించు. కాళికాదేవి ప్రసన్నురాలై రాజుకి వరాలిస్తుంది. అతను రాజ్యపాలన చేస్తున్నంత కాలము నువ్వు అతనికి వాహనంగా ఉండి అతను స్వర్గానికి వెళ్ళాక నువ్వు నన్ను చేరుకుంటావు అని నన్ను మోదుగ చెట్టు వద్దకు పొమ్మన్నాడు. తక్షణమే నేను బేతాళునై వచ్చి ఇక్కడ వేలాడుతున్నాను. నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాజశ్రేష్ఠ, పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఇది మొదలు నేను వాహనంగా ఉండి నువ్వు చెప్పిన పనులు చేస్తుంటాను. నా సేవలు అంగీకరించు అని ప్రార్థించాడు. బేతాళుడి చరిత్ర విని రాజు చాలా ఆశ్చర్యపోయి, బేతాళ, మునుపు నువ్వు బ్రాహ్మణుడివి, శాపవశాన ఇలాంటి ఆకారం కలిగిన ఉత్తముడైన నిన్ను నాకు వాహనంగా అంగీకరించడం, నీ సేవలు అందుకోవడం నాకు తగునా? బ్రాహ్మణాపరాధం కాదా? ఎలా సమ్మతిస్తాను అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది న్యాయమే, కానీ ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి కాదు, పిశాచాన్ని. అదే కాక మా నాయకుడే అలా నిర్దేశించాడు కనుక నీకు దోషం అంటదు. ఇది మొదలు నువ్వు నాకు ప్రభువి, నేను నీ సేవకుడిని, అంగీకరించు అని బేతాళుడు వేడుకొని అతన్ని ఒప్పించాడు. విక్రమార్కుడు ఆ కపట సన్యాసిని వధించి కాలిచే వరాలు పొంది బేతాళుడిని వశపరుచుకొని నిర్విచారుడై ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. భోజరాజా, ఆ విక్రమార్కుడికి ఉన్న సుగుణ సంపద నీకుంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేదా దిగిపో అంది ప్రతిమ. ఆ కథలు విని ఆశ్చర్యపోయిన భోజరాజు ఆనాటికి ముహూర్తం దాటిపోవడంతో సింహాసనం ఎక్కడం విరమించుకున్నాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.